హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఘన నిశ్చితార్థాన్ని ఆపేసి ఘనాకి ఊహించని షాక్ ఇచ్చిన రంజిత్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐశ్వర్య కుమార్ ఇద్దరు కూడా ఎక్కడ నిశ్చితార్థాన్ని ఆపేస్తారని టెన్షన్ పడుతూ ఉంటాడు ఘన. ఇక నిశ్చితార్థపు ఉంగరాల్ని ఇక తను తీసేసుకొని జేబులో అయితే వేసుకుంటాడు. నా నిశ్చితార్థాన్ని ఎలా ఆపుతారో నేను చూస్తాను అని ఘన అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళని చూసి. సుధా, నువ్వు చెప్పకపోతే ఈరోజు నిశ్చితార్థం ఆగిపోయేది అని సుధాని పొగుడుతూ ఉంటాడు ఘన. అయితే మరొక పక్క విజయ్, ఎలాగ అసలు ఇదంతా ఆగిపోతుంది? ఈ నిశ్చితార్థం నా చేతికి మట్టంటకుండా ఆగిపోవాలి. నేను చెడ్డవాణ్ణని అసలు అటు ఘనగాడికి ఇటు సిద్ధికి కూడా తెలియకూడదు. నిశ్చితార్థాన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు విజయ్. అయితే ఈ నిశ్చితార్థాన్ని ఎవరు ఏం చేసినా సరే ఆపలేరు అని ఘన అయితే చాలా కాన్ఫిడెన్స్గా ఉంటాడు. ఇంతలో ఆటో అయితే వస్తుంది. ఆటోలో నుంచి ఒక అమ్మాయి అయితే దిగుతుంది. ఇక ఆ అమ్మాయిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఘన. అయితే ఇదేంటి ఇక్కడికి వచ్చింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక జ్యూస్ తీసుకొని వస్తాడు సుధా. జ్యూస్ తీసుకువచ్చి, సార్ ముందు జ్యూస్ తాగండి సార్, కూల్ అవుతారు అని జ్యూస్ అయితే ఇవ్వబోతూ ఉంటాడు సుధా. అప్పుడే ఇక ఘన అయితే ఇక సుధా వైపు చూస్తూ ఆ జ్యూస్ తీసుకుంటూ చేతులు వణికిపోతూ ఉంటాయి. ఏంటి సార్ అలా వణుకుతున్నారు, ఏమైందని అడుగుతూ ఉంటాడు. ఆటోలో వచ్చిందే అమ్మాయి, చూడొకసారి అని అంటూ ఉంటాడు ఘన. అయితే అప్పుడే ఇక సుధా అయితే, ఆటోనా? ఇక్కడెక్కడ ఆటో లేదు సార్ అని అంటూ ఉంటాడు. ఘన జ్యూస్ తీసుకోవాలని తిరిగే లోపే ఆటో వెళ్ళిపోతుంది. వచ్చిన అమ్మాయి లోపలికైతే వచ్చేస్తుంది. అప్పుడు ఇక ఘన అయితే, ఇదేంటి ఆటో లేదు, ఆ అమ్మాయి లేదు అంటే ఇదంతా నా భ్రమ? లేదు, నా భ్రమలాగా లేదే, తను వచ్చింది, ఖచ్చితంగా వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఘన. అయితే సార్ అక్కడ ఆటో లేదు, ఆటోలో నుంచి దిగిన అమ్మాయి కూడా లేదు, ఎవరి గురించి సార్ మాట్లాడుతున్నారు అని సుధా అయితే అడుగుతూ ఉంటాడు. సుధా, నేను ఎవరి గురించి మాట్లాడడం లేదు, కానీ సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళు, ఏర్పాట్లు చూసుకో, ఏదైనా అనుమానం వస్తే వచ్చి నాతో చెప్పు అని ఘన అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఘనతో సరే సార్ అని సుధా అయితే లోపలికి వెళ్తాడు. ఇంతలో ఐశ్వర్య అలాగే కుమార్ ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు, మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయ్యింది, ఎక్కడ మనం నిశ్చితార్థం ఆపుతామేమో అని తెగ కంగారు పడిపోతున్నాడు ఆ ఘన అని అంటూ ఉంటుంది ఐశ్వర్య. అవును ఐశ్వర్య, నువ్వు చెప్పింది నిజమే, మనం ఇలా చేద్దామని అనుకుంటున్నామని తనెదురే మాట్లాడి తనకే టెన్షన్ తెప్పిస్తున్నాము అని కుమార్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో సిద్ధు, ప్రేరణ అయితే వస్తారు. ఏరా, నేను చెప్పిన పని ఎక్కడి దాకా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. సిద్ధు అయితే, నువ్వు చెప్పిన పని ఏదైనా తేలికైన పని అనుకుంటున్నావా? ఎక్కడి వరకు వచ్చిందో చెప్పడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాము అని కుమార్ అయితే చెప్తూ ఉంటాడు. ఈలోగా ఆటోలో నుంచి వచ్చిన అమ్మాయి అయితే సహతి ఫ్రెండు, సహతి దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక సహతి దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా లక్కీ, అందుకని కోరుకున్న వాడిని పెళ్లి చేసుకుంటున్నావు, నాలాగా మోసపోకుండా అని అంటూ ఉంటుంది. ఏంటి ఇంకా నీకు అతను గుర్తుకొస్తూనే ఉన్నాడా అని అడుగుతూ ఉంటే, అంత ఈజీగా ఎలా మర్చిపోతానే, నన్ను అంత మోసం చేశాడు అని అంటూ ఉంటే, అసలు ఎక్కడున్నాడో తెలుసా అని అడుగుతూ ఉంటే, లేదే తెలీదు, ఇంత పెద్ద నగరంలో అతని గురించి నేను ఎక్కడని వెతుకుతాను అని అంటూ ఉంటుంది. అతనెవరో ఫోటో అన్న ఉంటే బాగుండేదే, ఫోటో ఉందా అని అడుగుతూ ఉంటే, నా దగ్గర ఆ ఫోటో ఉంది, నీకెప్పుడు చూపించలేదు కదా, ఒకవేళ నువ్వు ఇక్కడ కానీ అతన్ని చూసావేమో, ఇదిగో ఫోటో చూడు అని తన సెల్ ఫోన్లో ఉన్న ఫోటోని చూపించబోతూ ఉంటుంది. అప్పుడు ఇక ముహూర్తానికి టైం అయిందమ్మా సాహితి, రా అని మంజు అయితే పిలుస్తుంది సాహితిని. అమ్మ, తను నా ఫ్రెండు, తను ఇక్కడే దగ్గరలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది అని అంటూ ఉంటుంది సాహితి. అవునా, సరే అమ్మా రండి, ముహూర్తానికి టైం అయిపోతుంది అని మంజు సాహితిని తీసుకొని వెళ్తుంది. అప్పుడు ఇక ఘన కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరు కూడా ఇక్కడ కూర్చోండి బాబు అని ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెడతారు పంతులు గారు. కూర్చోబెట్టి ఇక మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు. తర్వాత సాహితి ఫ్రెండ్కి అయితే ఫోన్ రావడంతో తను పక్కకు వెళ్ళి ఫోను మాట్లాడుతూ ఉంటుంది. అలా ఫోన్ మాట్లాడుతూ ఉండగా, సార్ మీరు చెప్పిన ప్లేస్కి వచ్చాను సార్, ఇతను ఇక్కడే ఉంటారని మీరు అన్నారు కదా,
ఇక్కడేమీ నాకు అతను కనిపించలేదు సార్ అని అంటూ ఉంటే, కనిపిస్తాడమ్మా, నువ్వు చూడు, ఖచ్చితంగా నిన్ను మోసం చేసినవాడు అక్కడే ఉంటాడు అని ఫోన్లో ఒక అతనైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే మొత్తం కూడా సాహితీ ఫ్రెండు వెతుకుతూ ఉంటుంది. ఇక సాహితీ ఫ్రెండు అలా వెతుకుతూ ఉండడం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు సిద్ధు. అయితే మీరెవరు, ఎవరి కోసమైనా వెతుకుతున్నారా అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. అప్పుడే ఇంకా సాహితీ ఫ్రెండ్ అయితే, అదేం లేదండి, నేను సాహితీ ఫ్రెండ్ని అని అంటూ ఉంటుంది. అవునా, అక్కడ నిశ్చితార్థం జరుగుతుంది కదా, ఇక్కడున్నారేంటి, రండి అని అడుగుతూ ఉంటే, ఇతనికి ఫోన్లో ఉన్న ఘనాన్ని చూపిస్తాను. సాహితీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్య చాలా మంచివాడని. ఒకసారి అన్నయ్యకి చూపిస్తాను. సాహితీకి అన్నయ్య అయితే మీరు నాకు అన్నయ్యే. నా ప్రాబ్లం మీకు చెప్తానన్నయ్య అని అంటూ ఉంటుంది. ఆ అమ్మాయి అప్పుడే ఇక చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం అని అంటూ ఉంటే, ప్రేమ పేరుతో నన్ను మోసం చేసినవాడు ఇక్కడే ఉంటారని నాకు తెలిసిన అతను ఫోన్ చేసి చెప్పాడు. అందుకే నేను పనిగట్టుకొని సాహితీ నన్ను పిలవకపోయినా నేను ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటుంది. అవునా, నిన్ను ప్రేమించి మోసం చేసిన నీచుడు ఎవరు, ఫోటో ఏమైనా ఉందా అని సిద్ధు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ప్రేరణ కూడా వస్తుంది. ఇక ప్రేరణ రావడంతో అంటూ ఉంటాడు సిద్ధు అయితే, తను నా క్లోజ్ ఫ్రెండు, చెప్పినా పర్వాలేదులేమ్మా అని అంటూ మొత్తం చెప్తాడు. అతని ఫోటో ఉందా చూపించని అడుగుతూ ఉంటుంది ప్రేరణ కూడా. అప్పుడే ఇక ఘన ఫోటోని ఆ అమ్మాయి అయితే చూపిస్తుంది. ఒక్కసారి సిద్ధు ప్రేరణ ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇతనే నన్ను మోసం చేసింది అని అంటూ ఫోటోని చూపిస్తుంది. అప్పుడే ఇక ఆ ఫోటోని చూసి ఇంక ఇద్దరు షాక్ అయిపోతూ, నిన్ను మోసం చేసిన వాడే నీ ఫ్రెండ్ సాహితిని నిశ్చితార్థం చేసుకుంటున్నాడు, వెళ్ళు ఆపమ్మా అని అంటూ ఉంటాడు సిద్ధు. అదేంటన్నయ్య, మరి నువ్వు ఆపవా అని అంటూ ఉంటే, లేదు, వాడికి నాకు శత్రుత్వం ఉంది. ఒకవేళ నిన్ను తీసుకువెళ్తే కావాలని నిన్ను తీసుకొచ్చానని చెప్పి మరొక నాటకం ఆడతాడు. అందుకని నువ్వే వెళ్ళు, ఈ ఫోటోల్ని అందరికీ చూపించు అని సిద్ధు అయితే అంటాడు. అప్పుడే ఇక అమ్మాయి అయితే ఇక వెంటనే సరిగ్గా సాహితీ చేతికి ఉంగరం తొడగబోతుండగా ఘన అప్పుడే వస్తుంది. ఆగు, నన్ను ప్రేమించి నన్ను మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంటామని నమ్మించి తల్లిని చేసి ఇప్పుడు సాహితీనికి అన్యాయం చేయాలని చూస్తున్నావా అని అంటూ అమ్మాయి అయితే ఘనాకి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇంకా అక్కడే ఉన్న ఈశ్వరి అయితే, ఎవరు నువ్వు, నా కొడుకు నిన్ను మోసం చేయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు వదిన గారు అని అంటూ ఉంటే, ఎవరు ఎక్కువైపోయింది, అతను నన్ను ప్రేమించాడనడానికి నా దగ్గర ఉన్న సాక్ష్యాలు అని తన సెల్ ఫోన్ అయితే చూపిస్తుంది ఫోటోల్ని. అవి చూసి ఇక సాహితీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే నిన్ను ప్రేమించి మోసం చేశాడన్నావు, ఇతనేనా అని అంటూ ఉంటే, అవునే ఇతనే, నువ్వు మోసపోవద్దు సాహితీ, ఇతను మంచివాడు కాదు అని అంటూ ఉంటే, సాహితీ తన మాట ఏమి వినకు, తనెవరో నాకు తెలీదు అని ఘన అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సాహితీ అయితే ఘన చెంప పగలగొడుతుంది. ఘన చెంప పగలగొట్టి, నువ్వింత నీచుడువని నాకు తెలీదు అని అంటూ, ఈ నిశ్చితార్థం నాకు అవసరం లేదు అని ఉంగరాన్ని నేలకేసి కొట్టి అక్కడి నుంచి సాహితీ అయితే వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటే, ఒక పక్క విజయ్, సిద్ధు, ప్రేరణ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఇక ఘనాకి ఫోన్ అయితే వస్తుంది. ఏంటి, నిశ్చితార్థం ఆగిపోయిందని బాధపడుతున్నావని అడుగుతూ ఉంటారు. ఇక అలా అడగడంతో అప్పుడే ఒక్కసారి ఘన షాక్ అయిపోతూ, నువ్వేనా ఇదంతా చేసింది? ఎస్, ఈ రంజిత్తే అదంతా చేశాడు. ఒక అమ్మాయిని మోసం చేసి మరొక అమ్మాయి మెడలో తాళి కట్టాలని చూస్తున్నావా? ఎప్పటికీ కూడా నిన్ను అలా చెయ్యనివ్వను అని రంజిత్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు ఘనాకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.